నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ జీవనయానం ఎలా ఉందంటే పగ, ప్రతీకారం, ద్వేషంతో అతను రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజల అభ్యున్నతి కోసము, రాష్ట్రం కోసం అనేటటువంటి పదాలు అతను నోటి వెంట అప్పుడప్పుడు వస్తాయి. కానీ దాని వెనకాల మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద పగ, ప్రతీకారం, ద్వేషం తప్ప మరొకటి లేదు అనేది చాలా సందర్భాల్లో అర్థమవుతా ఉంది. ఈ యొక్క విధానం వల్ల, అతని యొక్క బుద్ధి వల్ల, అతని యొక్క ద్వేష భావం వల్ల అతనికి ఆరోగ్యం సహకరించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు పైన భగవంతుడు ఉన్నాడు అని. ఆ భగవంతుడే ఇతనికి సానుకూల పరిస్థితులు కల్పించట్లేదా? పట్టుమని 10 రోజుల దాకేందుకు పట్టుమని ఒక వరుసగా ఒక 2 రోజులు లేదా 3 రోజులు కార్యక్రమాలు చేయలేనటువంటి ఏది తన ఎలక్షన్స్ వచ్చిన తర్వాత తను కంటెస్ట్ చేసేటటువంటి చోట కూడా పిఠాపురం వచ్చాడు, 4 రోజులు షెడ్యూల్ వేసుకున్నాడు, 1 రోజు తిరిగాడు, అనారోగ్యంతో వెళ్ళిపోయాడు. మరొక చోట వారాహి యాత్ర ప్రారంభం చేశాడు, 30 నిమిషాలు మాట్లాడాడు, సొమ్మసిల్లి పడిపోయాడు. ఏమిటిది ఏమిటంటే ఒక్క మనిషి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం. బాబాయిని హత్య చేశాడా లేదా? హత్య చేసిన వాడు అంటాడు పదే. బాబాయ్ హత్యని సీసీ కెమెరాల్లో పక్కనే ఉండి చూసిన విధంగా మాట్లాడతాడు, లేదా కిటికీలో ఉండి దాక్కొని చూసిన విధంగా ఇతను జగన్మోహన్ రెడ్డి గారి బాబాయికి పోటు వేస్తుంటే ఇతను చూసిన విధంగా చెప్తాడు. గొడ్డలితో నరికేస్తే గుండెపోటుని ప్రచారం చేశారని చెప్తాడు. అసలు గుండెపోటు అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? నర్రెడ్డి, శివప్రకాష్ రెడ్డి. ఆ విషయం తెలియక కాదు, తెలుసు వాళ్ళకి, కానీ తెలియనట్టుగా పదే మాట్లాడతారు. అదేవిధంగా గోడకేసి చెల్లెల్ని కొట్టాడు అంటాడు. గోడకేసి చెల్లెల్ని కొట్టటువంటి దౌర్భాగ్యుడా అన్నారు ప్రజలంతా. చాలా నీచంగా జగన్మోహన్ రెడ్డి గారిని నీచంగా చూపించబోయి, నీచంగా విమర్శించబోయి తన పార్టీ యొక్క తన కోసం పనిచేసేటటువంటి జన సైనికుల్ని అంతకన్నా తుచ్చభావంతో చాలా అసలు మీరు ఎందుకు పనికిరారు, మిమ్మల్ని నేను రాజకీయాలు ఎట్లా చేస్తానని అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారిని చెల్లిని గోడకేసి కొట్టాడు, బాబాయిని చంపాడు అన్న వేదిక మీద నుంచి మనకి సీట్లు మనకి సీట్లు 2019లో మనకేమన్నా ఒక 10 సీట్లు వస్తే ఇప్పుడేమన్నా మనం సీట్లు అడిగేటటువంటి పరిస్థితి ఉంది. మనకి పార్టీ నిర్మాణం ఉందా? మనకు బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయా? మనకేమైనా వ్యవస్థలు ఉన్నాయా? ఎవడు పార్టీ నిర్మాణం చేసుకోవద్దన్నాడు చంద్రబాబు నాయుడు? నీ జన సైనికులు ఏమైనా చెప్పారా? ఎవరు పార్టీ నిర్మాణం చేసుకోవద్దన్నాడు పవన్ కళ్యాణ్? ఎవడు చేసుకోవద్దన్నాడు? వాళ్ళు ఏమన్నా నువ్వు బయటకు వస్తే చాలు వాళ్ళని వెనకాల తిరగడానికి రెడీగా ఉన్నారు కదా. నువ్వు బయటకు రాకుండా కేవలం చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ చంద్రబాబు రమ్మన్నప్పుడు బయటకు వస్తావు, చంద్రబాబు గమ్మునుండమన్నప్పుడు గమ్మునుంటావు. మరి అదేవిధంగా నువ్వు మాట్లాడుతుంటే అతను నీ వైపు చూసి నేను ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మొత్తం అప్పచెప్తున్నాడు లేదన్నట్టుగా జాగ్రత్తగా నిన్నే చూస్తాడు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. ఎటుపోతున్నావు పవన్ కళ్యాణ్? నువ్వు ఒక నిర్దిష్టమైనటువంటి విధానం, పైగా 10 ఏళ్ల నుంచి పార్టీని కాపాడుకుంటా వస్తాను. మా గుంటూరులో కూడా ఒక అతను జయాంధ్ర పార్టీ పెట్టాడు. ఒక అతను 10 ఏళ్ళేంటి, నీకన్నా 2-3 ఏళ్ల నుంచి ఎక్కువ నుంచే ఉంది. పార్టీ రిజిస్టర్ చేసినాక ఆడికి పోతే అదే పడి ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఆయన పార్టీని మూసేసుకొని వెళ్ళలా, పార్టీని మూసేసుకొని వెళ్ళలేదు, అదే నా గొప్పతనం అని చెప్పి చెప్పుకుంటా ఉంటావే, ఇది కరెక్ట్ కాదు. ఈ సొంత డబ్బులు రైతులకు ఇచ్చానంటావు,
సొంత డబ్బులు నువ్వు రైతులకు ఇచ్చావా? నువ్వు సొంత డబ్బులు రైతులకు ఇచ్చే ముఖమేనా ఇది? నీ సొంత డబ్బుల్ని నువ్వు ఖర్చు పెట్టేటటువంటి క్వాలిటీ నీ దగ్గర అసలు ఉందా? డబ్బుల కోసం ఎంత వెంపర్లాడతావో, డబ్బుల కోసం ఎన్ని రకాలుగా నీ చిత్రసీమలోనే, నీ సినీ ఫీల్డ్ లోనే ఎన్ని రకాలుగా ప్రొడ్యూసర్స్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావో అందరికి తెలిసిందే. ఏదో నువ్వు కొత్త కథలు కట్టుకథలు చెప్తే నీ కట్టుకథలు నమ్మటానికి ప్రజలు ఎవరు ఇక్కడ లేరు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతీకారం, జగన్మోహన్ రెడ్డి గారు యూత్ ఐకాన్ అయిపోయాడే, నేనేదో సినిమాల్లో ఉండి నేను ఆ ప్లేస్ ఆక్రమించుకున్నామంటే ఆ ప్లేస్ కాస్త లాక్కుపోయాడు అనేటటువంటి ఉక్రోషం దీన్ని తగ్గించుకొని ప్రజల గురించి ఆలోచించుకో. ఉగాది రోజు పంచాంగంలో ఏదో మంత్రి అయిపోతున్నట్టుగా చెప్పించుకున్నావు వాళ్ళ చేత. ఒక్కరోజు ఊహల్లో తేలియాడు. ఆ ఉగాది రోజు మంత్రివి నువ్వు, నీ దత్త తండ్రి ఉగాది రోజు ముఖ్యమంత్రి. ఆ రకంగానైనా సరే ఆనందపడండి, కానీ తప్పులేదు. కానీ ఈ రకంగా ఎదుటి వాడి మీద ఉక్రోషానికి పోతే నీ మీద నిన్ను ప్రత్యక్షంగా 2019 ఎన్నికల సందర్భంగా నీ దగ్గర మైక్ లాక్కొని ఒక రైతు, నువ్వు తప్పు చేస్తున్నావు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మా కోసం కష్టపడతాడు, అతను వెంట నడువు, నీకు కనీస గౌరవం దక్కిద్దని చెప్పాడు, నువ్వు పట్టించుకోలా. అదేవిధంగా చెల్లిని గోడకేసి కొట్టారని చెప్పి మీరందరూ కూడా ఆ చెల్లిని దగ్గరకు తీసుకొని ఆ చెల్లిని రాజకీయ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేపిస్తా ఉంటే ఆ చెల్లి దగ్గర నుంచి ఒకటి మైక్ తీసుకొని చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ వేశాడు. తెలంగాణలో పార్టీ పెట్టి, అంటే నీకు తోడిపోయింది ఆమె కూడా. తెలంగాణలో పార్టీ పుట్టావు, కనీసం పోటీ కూడా చేయలేదు. నువ్వు కూడా పోటీ చేయలేదు కదా ఒక టర్ము. తర్వాత ఏమో పోటీ చేసి ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసావు కదా, 2 చోట్ల నువ్వు ఓడిపోయావు కదా. నీ తరపున గెలిచినటువంటి ఒకే ఒక దళిత ఎమ్మెల్యేని కూడా నేనే ఓడిపోతే నువ్వు గెలవటం అన్నట్టుగా అతన్ని చేదరించుకున్నావు కదా. నీ క్వాలిటీ, నీ స్వభావం, నీ గుణం తెలిసిన వాడు ఎవడైనా సరే నీ వెంట నడుస్తాడా? నీ దగ్గర రాజకీయ నాయకుడు స్వభావం ఏమైనా ఉందా? రాజకీయ నాయకుడు లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అందుకే నీకు ఈ నిరాదరణ. అందుకే నువ్వు కనీసం ఒక 2-3 రోజులు షెడ్యూల్ వేసుకొని ఒక కార్యక్రమం కూడా చేయలేనటువంటి నీ చేతగానితనం, ఈ స్థాయిలో నీకు చేతగానితనం ఉండటం, మనసులో మాత్రం కోరికలు అబ్బో ఓ అది ఇది విపరీతంగా ఉంటాయి. నువ్వు చేయగలిగేది శూన్యం. నువ్వు ఈ పగ, ప్రతీకారం, ద్వేషం, ఎదుటివాడి మీద అక్కస్సు, ఎదుటివాడి మీద పడి ఏడవటం అది మానుకుంటే కనీసం మనిషిగానే నిన్ను గౌరవిస్తారు. రాజకీయ నాయకుడిగా నిన్ను పట్టించుకునే ప్రశ్న లేదు. నీవు రేపు పిఠాపురంలో గెలిచే ప్రశ్న కూడా లేదు. ఇది నిజం, రాసి పెట్టుకో. నమస్తే.